అనుకోకుండా వీడియో ఎవరు తీసారు? షార్ట్ ఫిలిం కోసం అని చెప్పి రాసుకున్నాను. ఏ స్వామి వీడియో ఎవరు తీసారు? వీడియోనా ఇలా ఫోన్ వచ్చింది సంగతి కన్నస్వామి ఆ స్వామి కూడా నీ లెక్కన ఏం నిర్ణయం చెప్పనా? ముందు నేను ఎవరో తెలవాలి కదా నీకు. ఆల్ ఇండియా సెక్రటరీ, అయ్యప్ప సేనకు ప్రెసిడెంట్. ఇట్లా తప్పు చేసిన వాళ్ళు శబరిమల పోవద్దని మా నిర్ణయం. తప్పు అయితే ఏమీ లేదు. చిన్న షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ కోసం రాసిండే, దాని నుంచి తప్పు అయిపోయి ఫోన్ వల్ల కొట్టేసిన సాంగ్. నువ్వు ఫోన్ వల్ల కొట్టిన చూసినా, నిన్ను మాతస్వామి ఎత్తుకున్నా చూసినా, నువ్వేమేమి చేసినావు అన్ని చూసినా. ఇంకో కొత్త విషయం తెలుసునా? నీకు ఊహించని విషయం కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ తెలియదు కూడా నీ విషయాలు నాకు కూడా తెలుసు. నేను అవన్నీ అంటలేను. నీది ఒక్కటే పనిష్మెంట్. ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఈసారి నువ్వు శబరిమల పోవద్దు. మీ గురుస్వామి, నేనేమంటున్నా, మీ గురుస్వామి మాల తీస్తాడా లేదా ఆయనే తీస్తాడా? నేను కొట్టి దిగనా? నువ్వు నిర్ణయించి చెప్పు. నీదే నువ్వు తప్పు అయిపోయిందని ఎన్నిసార్లు తెలుసా? నీ నెత్తి పలగాలి, మేము పలగొట్టాం. నీ నెత్తి పలగాలి, రక్తం గారాలి. తప్పు అయిపోయిందని నువ్వే చెప్పాలి. చెప్పి డైరెక్ట్ గా మాల తీసి ఆడ పెట్టేసి వచ్చే సంవత్సరం లేదు ఈ సంవత్సరం నువ్వు శబరిమల యాత్ర చేయదు. నేను చెప్పింది మొత్తం విను. నేను చెప్పింది మొత్తం విను. నువ్వు కాళ్ళు కాదు ఏది మొక్కినా వినను కానీ విను. నువ్వు నేను ఏమంటున్నా, తప్పు చేయడం సహజం. అరే మానవ సహజం నాయన, తప్పు చేయడం సహజము. నేనేమంటున్నా, అరే వినరా బాబు, స్వామి ఏ శరణమయ్యప్ప, చేసినావు కదా, చేసిన దానికి పనిష్మెంట్ నువ్వే. ఈడ 50 సార్లు గుద్దుకో, మాల తీసాడ పెట్టు, మీ గురుస్వామి కాళ్ళు మొక్కి ఈ సంవత్సరం శబరిమల యాత్ర చేయాలి. ఇది మా డిసిషన్. ఇది కాకుండా ఇంకేమని ఉన్నా కానీ మేము ఒప్పుకోము నాయన. ఇది డిసిషన్. వచ్చే సంవత్సరం ఈ జుట్టు అంతా కట్ చేయి, నీట్ గా తయారుగా మాల వేసుకో, 41 రోజు పాటు మళ్ళా మండల కాలం పాటు పూర్తిగా దీక్ష చేసి అప్పుడు పో. ఇది మా నిర్ణయం. అంతకన్నా మించి లేదు. ఇక నువ్వు మీ గురుస్వామి వస్తావా, నువ్వే గుద్దుకుంటావా, మేమందరం గుద్దాలా? మేమందరం కొట్టమంటే అందరం కొడతాం, అందరం పోలీస్ స్టేషన్ కొడతాం. మేమే అందరం పోలీస్ స్టేషన్ తీయకని కాదు. లేదు అట్లా చేయొచ్చా? మాల వేసుకోవద్దు అట్లా చేయొచ్చా? మా ఎందుకు చేసినాం అంటున్నా? ఎందుకు చేసినాం? మాల వేసుకొని మనిషి కాదు. ఆడపిల్లలు నీకు ఇంట్లో లేరు, ఆడపిల్లలు లేరు. ఇప్పుడు తప్పైంది కదా. అయ్యప్ప కోసం ప్రాణం ఇచ్చేది మనిషివి కాదా? మానవత్వం లేదా? ఏం